ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చేందుకే ఏర్పాటు చేసింది ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ అని, ఇది కూడా అభివృద్ధిలో ఒక భాగమేనని పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం కొయ్యూరు మండలం రేవళ్లు రామ సచివాలయాన్ని అమిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో అనేక మార్లు రేవలో వచ్చినప్పుడు గ్రామం నుంచి 100 మంది పిల్లలు చదువుతున్నారని, దూరంగా వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుందని, ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని విన్నవించిన విషయం గుర్తు చేస్తూ, తాను అప్పటికప్పుడే కలెక్టర్తో ఫోన్లో మాట్లాడడం జరిగిందని, ఇక దీనిపై విద్యాశాఖ అధికారులు కూడా ప్రభుత్వానికి లేఖలు అందించడం జరిగిందని, వచ్చే విద్యా సంవత్సరంలో ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసి తీరుతామని ఆమె చెప్పారు. ఇక ప్రభుత్వ పెద్దలు గాని, మంత్రులు గాని, ఉన్నత అధికారులు గాని ఇక్కడ పాఠశాల ఏర్పాటుకు భరోసా ఇచ్చారు కాబట్టే ఇంత ధైర్యంగా వచ్చే అకాడమిక్ ఇయర్లో ప్రారంభిస్తామని చెప్పగలుగుతున్నామని ఆమె అన్నారు. రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఏ ఒక్కరికి కూడా వ్యత్యాసం అనేది భేదాభిప్రాయాలు అనేది ఎక్కడ కూడా చూపించకుండా అందరినీ కూడా సమానంగా చూస్తూ ఈ రోజు మనకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ, ఈ రోజు సచివాలయం మన సిబ్బంది కానివ్వండి, మన వాలంటీర్లు కానివ్వండి, ప్రతి ఇంటికి ఈ 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మీ దగ్గర మీ తలుపు తట్టుంటారు వాలంటీర్లు చెప్పండి. ఈ రోజు మీ తలుపు తట్టి, అమ్మ పలానా పథకం వస్తుంది, మీరు పలానా పథకానికి అర్హులు, ఆ పథకానికి అప్లై చేసుకోవాలంటే పలానా సర్టిఫికెట్లు ఇవ్వండి, మేము సచివాలయంకి వెళ్ళి అప్లై చేసి ఆ పథకం మీకు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి ఈ రోజు ఇంటింటికి వచ్చి ఏ సమస్య ఉన్నా కూడా, లేకపోతే ఏదైనా ఏ సందర్భంలో పలానా విషయాన్ని మీకు తెలియజేయాలన్నా కూడా మీ ఇంటి వద్దకే వచ్చి ఈ రోజు ఎంతో పారదర్శకంగా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు. సో ఇక్కడ ఇంతమందిలో పలానా పథకం చేయూత పథకంలోని 18,700 రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. దాంట్లో ఎవరైనా కూడా అమ్మ మీ 1000 రూపాయలు మాకు ఇస్తే, లేకపోతే దాంట్లో 5,000 నాకు ఇస్తే నేను ఈ పథకం మీకు వచ్చేలా చేస్తానని ఏ రోజైనా ఎవరైనా అడిగారా? మీ పెన్షన్ ఎవరైనా రూపాయి ఆశించారా? మీ రైతు భరోసా ఎవరైనా 100 రూపాయలు ఆశించారా?